అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. మంచి నేతను, ప్రజల మనిషిని జైల్లో పెట్టినందుకు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని వారు అంటున్నారు. వైఎస్ఆర్ మరణంతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని ప్రజలంతా అంటున్నారు. జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ వారు చేసిందేమీ లేదని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరో ప్రజాప్రస్థానం రాష్ట్రంలో విజయవంతమవుతుందంటే దానికి కారణం వైఎస్ఆర్ కుటుంబంపై ప్రజలకున్న ప్రేమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, ప్రజలు చెప్పారు. వివిధ జిల్లాల్లో మరో ప్రజాప్రస్థానం షర్మిలమ్మ గారి పాదయాత్ర ముగించుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గంలో ఈరోజు 3వ రోజు పాదయాత్ర చేయడం జరుగుతోంది. 3వ రోజు కూడా మహిళలందరూ కూడా అసలు నిరుత్సాహం లేకుండా ఎంతో ఉత్సాహంగా మరో ప్రజాప్రస్థాన పాదయాత్రలో షర్మిలమ్మతో పాటు అడుగునడుగు వేయడం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, కార్మికులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అందరికీ కూడా మంచి పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంది మనసులో. జనం నీరాజనం పడుతున్నారు. మరి నాడు ఈరోజు రాష్ట్రంలో ఉన్న మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. మరి నాడు జనాకర్షణ, జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినంత మాత్రాన ఈ రోజు జనం రాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, ప్రతిపక్షం పార్టీ గాని. జనం ఎప్పుడు జగన్ వెంబడే ఉన్నారు. మరి నాడు రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే మన జగనన్న సీఎం కావాలి. అలాగే మన మహేశ్వరం నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరించాలంటే మన వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురవేసి దిగ్విజయంగా మా సత్తాయంతో మేము చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగించే సత్తా రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని ప్రజలంటున్నారు.